రైట్ నీలిమ, మనం చూస్తా ఉన్నాం తెలంగాణలో అంటే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా అయిందో మనం చూస్తా ఉన్నాం. అంటే ఇటు అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోవడం రాష్ట్రంలో, అదేవిధంగా ఇటు పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క స్థానం కూడా రాకుండా కావడం, ఏంటి పరిస్థితి అంటూ కూడా కేసీఆర్ బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు కూడా దీనిపైన సమీక్ష చేస్తున్నట్టుగా తెలుస్తోంది. జూలైలో ఒక విస్తృత స్థాయి సమీక్షను కూడా ఏర్పాటు చేస్తారు. దాంట్లో ఎంపీ స్థాయి నుంచి పూర్తిగా గ్రామ స్థాయిలో యాక్టివ్గా ఉండే కార్యకర్త వరకు కూడా అందరికీ పాల్గొనే అవకాశాన్ని కల్పిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏ విధంగా ముందుకెళ్లాలి, ఏ విధంగా పార్టీని పటిష్టం చేసుకోవాలి అనే దానికి సంబంధించి కూడా ఈ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. రైట్, చూద్దాం తాజా రాజకీయ పరిస్థితులు, ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు, పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకు గాను బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు జులైలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం, తక్కువ సీట్లు దక్కడంతో అధికారాన్ని కోల్పోవడం, లోక్సభ ఎన్నికల్లో ఒక్క ఎంపీ స్థానాన్ని కూడా గెలవకపోవడం వంటివి బీఆర్ఎస్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఓటింగ్ శాతం కూడా పూర్తిగా పడిపోవడం ఆ పార్టీ నేతలను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో గులాబీ బాస్ పార్టీ శ్రేణులతో విస్తృత స్థాయి సమావేశం చేపట్టాలని భావించడం పట్ల సొంత పార్టీ నేతల్లో చర్చ కొనసాగుతోంది. ఎంపీ స్థాయి నేతల నుంచి గ్రామ స్థాయి క్రియాశీల నాయకుల వరకు ఈ సమావేశంలో పాల్గొనేలా కారు పార్టీ కసరత్తు చేస్తుంది. ప్రధానంగా లోక్సభ ఎన్నికల ఫలితాల్లో వెనుకబాటుకు గల కారణాలను, క్షేత్రస్థాయిలో ప్రస్తుతం పార్టీ పరిస్థితి మరింత బలపడేందుకు ఏం చేయాలి అన్న దానిపై కేసీఆర్ సమీక్షించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో జరగనున్న సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ వంటి స్థానిక సంస్థల ఎన్నికల కోసం సంసిద్ధత, పార్టీ వ్యూహాలపై కూడా నేతలతో ఆయన చర్చించనున్నట్లు సమాచారం. ఇక విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ సంస్థాగత మార్పులపై కూడా అధినేత కేసీఆర్ చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి ముందు గాని తర్వాత గాని అంతర్గతంగా మార్పులు జరగవచ్చని బీఆర్ఎస్ శ్రేణులు చెబుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఓటమికి గల కారణాలను సమీక్షించుకోవడంతో పాటు క్షేత్రస్థాయి పరిస్థితులు, కార్యకర్తల అభిప్రాయాలను సేకరించేందుకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ ముఖ్య నేత హరీష్ రావు ఆధ్వర్యంలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమీక్షలు జరిపారు. ఇక గ్రామ స్థాయి, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో పార్టీకి కమిటీలు ఏర్పాటు చేయాలని, ఏళ్ల తరబడి పార్టీ కోసం పనిచేస్తున్న వారిని గుర్తించాలని ఆయా నియోజకవర్గాలకు చెందిన ముఖ్య కార్యకర్తలు తెలంగాణ భవన్లో జరిగిన సమావేశంలో బహిరంగంగానే చెప్పారు. ఈ నేపథ్యంలో పార్టీ సంస్థాగత మార్పులపై దృష్టి సారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా ఎర్రబెల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో ఉన్న బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఇవాళ హైదరాబాద్కు రానున్నారు. ఇటీవల మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడు శంకర్ యాదవ్ మృతి చెందారు. నేడు శంకర్ యాదవ్ దశదిన కర్మ కార్యక్రమం నిర్వహిస్తున్న నేపథ్యంలో తలసాని కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించనున్నారు. ఇక ఆ తర్వాత నందినగర్లో తన నివాసానికి చేరుకుని పార్టీ నేతలను కలవనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నరసింహరావుని అడిగి తెలుసుకుందాం. నరసింహరావు, అసలు లోక్సభ అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో అసలు ఎందుకు ఓడిపోయాం, తక్కువ సీట్లు రావడానికి గల కారణాలేంటి, వీటిపైన సమీక్ష నిర్వహించబోతున్నారు. బీఆర్ఎస్ పార్టీ జూలైలో పార్టీ అంటే నేతలతో ఒక సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లుగా తెలుస్తోంది. కేసీఆర్ ఓవరాల్ గా దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఇప్పటి వరకు మామూలుగానే ఉన్నటువంటి కేసీఆర్ ఈరోజు హైదరాబాద్ రాబోతున్నారు. అయితే త్వరలోనే ఆయన ఆ పార్టీ పైన ఫుల్ ఫోకస్ చేసి కార్యకర్తలతో, నేతలతో సమీక్షా సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది. నిజానికి మనము చూసినట్లయితే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి క్రమక్రమంగా దయనీయమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటుందని చెప్పొచ్చు. అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఓటమిని చూసింది. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో ఘోరమైనటువంటి ఓటమిని చూసింది. దాదాపుగా 8 అంటే కనీసం గోని కూడా చేయలేకపోయింది. 0కే పరిమితమైనటువంటి ఆ పార్టీ ఓటమిని కూడా ఘోరమైనటువంటి ఓటమిని చూసింది. దాదాపుగా 8 నియోజకవర్గాల్లో, పార్లమెంట్ నియోజకవర్గాల్లో కనీసం డిపాజిట్లను కూడా దక్కించుకోలేనటువంటి పరిస్థితులకు పడిపోయింది. పోటీ చేసినటువంటి దాదాపుగా అన్ని స్థానాల్లో 1-2 స్థానాలు మినహాయిస్తే అన్ని స్థానాల్లో 3వ స్థానానికే పరిమితమైంది బీఆర్ఎస్ పార్టీ. ఏకంగా 50 అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే పార్లమెంట్ వచ్చేటప్పటికి 50 నుంచి 51 లక్షల ఓట్లను కోల్పోయి 16% ఆ పార్టీ ఓట్ షేరింగ్ పడిపోయింది. సో ఇంతటి ఘోరమైనటువంటి ఓటమి చవి చూసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో ఒక నిస్తేజం అయితే ఏర్పడింది.
ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచుతూ ఇటు ఎమ్మెల్యేలని అటు ఎమ్మెల్సీలను పెద్ద సంఖ్యలో చేర్చుకోవడానికి వ్యూహాలను రచిస్తా ఉంది. ఇటు మండల్లో ఎమ్మెల్సీలను పెద్ద సంఖ్యలో చేర్చుకొని 2/3 మెజార్టీతో గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసినట్లుగానే ఇటు శాసన మండలిలో బీఆర్ఎస్ ఎల్పీని శాసనసభా పక్షంలో కాంగ్రెస్ శాసనసభా పక్షంలో విలీనం చేసుకోవడానికి, అదే విధంగా ఇటు ఎమ్మెల్యేలని కూడా పెద్ద సంఖ్యలో చేర్చుకొని అసెంబ్లీ శాసనసభలో కూడా బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ శాసనసభ పక్షంలో చేర్చుకోవడానికి వేగంగా అడుగులు వేస్తా ఉంది. ఇప్పటికే పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ పెద్దలతో టచ్ లోకి వెళ్ళినట్లుగా తెలుస్తుంది. త్వరలోనే ఈ ప్రక్రియ పూర్తయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నట్లుగా విస్తృతమైనటువంటి చర్చ అయితే జరుగుతా ఉంది. సో ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణుల్లో ఒక భరోసా కల్పించడం కోసము ఈ జరిగినటువంటి ఎన్నికలపైన సమీక్ష చేయాలనేటువంటి ఆలోచనకు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ వచ్చినట్లుగా తెలుస్తుంది. త్వరలోనే పార్టీ విస్తృత సమావేశాన్ని నిర్వహించాలని చెప్పి ఆయన భావిస్తా ఉన్నారు. అయితే విస్తృత సమావేశాన్ని తెలంగాణ భవన్ లో నిర్వహించాలా, లేదు అనంటే ఒక ప్లీనరీని ఏర్పాటు చేసి నిర్వహించాలా అనేటువంటి దానిపైన ఆలోచన చేస్తున్నారనేటువంటిది పార్టీ వర్గాల ద్వారా అందుతున్నటువంటి సమాచారం. ఎందుకనంటే పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఏప్రిల్ 27 ప్రతి ఏటా ప్లీనరీని నిర్వహిస్తుంది. పార్టీకి సంబంధించి అక్కడ కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది. కానీ ఈ ఏడాది పార్టీ ఆవిర్భావ దినోత్సవాలని టీఆర్ఎస్ పార్టీ నిర్వహించలేకపోయింది. ఎందుకనంటే అప్పుడు పార్లమెంటు ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో నిర్వహించలేకపోయింది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ ఆవిర్భావ వేడుకలను ఇప్పుడు నిర్వహించాలనేటువంటి ఆలోచన వచ్చినట్లుగా తెలుస్తా ఉంది. సో ఈ సందర్భంగానే ప్లీనరీ నిర్వహించి విస్తృత సమావేశాలు నిర్వహించి అందులో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, పార్టీని ప్రక్షాళన చేయాలి, కొత్త కమిటీలు వేసుకోవాలనేటువంటి ఆలోచనతో తీర్చారన్నట్టుగా తెలుస్తా ఉంది.